మనం మరో అప్డేట్ చూస్తున్నాం. పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర అవతరణ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, చెప్పండి, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, అక్కడ అధికారులు ఏం చెప్తున్నారు, అక్కడ ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది? ఎంఎన్ఆర్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు అంటే ముఖ్యంగా చెప్పాలంటే దశాబ్ది ఉత్సవాలు పూర్తయ్యేటువంటి కార్యక్రమాలు కూడా రేపే నిర్వహిస్తున్న నేపథ్యంలో జూన్ 2 రేపు ఉదయం 9:30 నుంచి అయితే మధ్యాహ్నం 11:30, 12 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో షెడ్యూల్ చేయబడి యొక్క రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం ఇప్పుడు ప్రస్తుతం పరేడ్ గ్రౌండ్లో ఉన్నటువంటి ప్రధాన వేదిక వద్ద అయితే ఉన్నాం. ప్రధాన వేదిక కూడా చూడవచ్చు. ప్రధాన వేదిక పైన అయితే ముఖ్యమంత్రితో పాటు ముఖ్య అతిథులు అందరూ కూడా ఉంటారు. అంతేకాకుండా ప్రధాన వేదికకు రెండు వైపులా కూడా సుమారు 1800 మంది గెస్టులను అయితే ముఖ్య అతిథులను అయితే ఆహ్వానించిన నేపథ్యంలో వారందరూ కూడా రెండు వైపులా కూడా ఆసీనులు కాబోతా ఉన్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈసారి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలిసారి నిర్వహిస్తున్నటువంటి యొక్క వేడుకలు అయితే ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన నేపథ్యంలో అయితే ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు అయితే చక్కగా సాగుతూ ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మనం చూడవచ్చు, రేపు పూర్తి స్థాయిలో జరగనున్నటువంటి యొక్క వేడుకలకైతే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్య అతిథిగా సోనియా గాంధీని అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించిన నేపథ్యంలో రేపు సోనియా గాంధీ కూడా ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొంటా ఉన్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా పాల్గొనేటువంటి అవకాశం అయితే ఉంది. మనం చూసినట్లయితే రేపటి రోజున అయితే పూర్తి స్థాయిలో షెడ్యూల్ రేపు మార్నింగ్ 9:30 నుంచి అంటే 9:30కు ఉదయాన్నే రేవంత్ రెడ్డి తన నివాసం నుంచి బయలుదేరుకొని 9:30కి అయితే గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి తొలుత నివాళులు అర్పించడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అనేది అమరవీరుల త్యాగాలతోనే వచ్చిందనే నేపథ్యంలో అయితే ముందుగా గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలుత గన్ పార్క్ వద్ద వెళ్ళి అక్కడ నివాళులు అర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి 9:55 ఇక్కడికి పరేడ్ గ్రౌండ్స్కి చేరుకుంటారు. అనంతరం 10 గంటలకు పతాకావిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే పాల్గొంటారు. దీనికి ముందే ఈ యొక్క పరేడ్ గ్రౌండ్స్లోకి రాష్ట్ర సిఎస్ శాంతకుమారితో పాటు డీజీపీ రవి గుప్తాలు కూడా ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన అనంతరం అయితే 10 గంటలకు జెండావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. జెండావిష్కరణ కార్యక్రమం ముగిసిన అనంతరం అయితే రాష్ట్రీయ సెల్యూట్ను కూడా తీసుకుంటారు. అనంతరం ఇక్కడ ఉన్నటువంటి యొక్క అధికారులు అయితే గౌరవ వందనాన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది. అనంతరం పరేడ్ కమాండర్ల పర్యవేక్షణలో అయితే 12 నిమిషాల పాటు ఓపెన్ టాప్ జీవ్లో అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క గౌరవ వందనాన్ని స్వీకరించడంతో పాటు పర్యవేక్షణను కూడా ఉంటుంది. అంతేకాకుండా 10:15 మార్చ్ పాస్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోని వివిధ శాఖలకు చెందినటువంటి పోలీస్ బలగాలన్నీ కూడా ఈ యొక్క మార్చ్ పాస్ట్లో పాల్గొని ఉన్నాయి. ముఖ్యంగా 1, 4, 8, 12 బెటాలియన్లకు సంబంధించినటువంటి టీఎస్ఎస్పీకి సంబంధించిన పోలీసులు ఈ యొక్క మార్చ్ పాస్ట్లో పాల్గొనడంతో పాటు స్టేట్ సంబంధించినటువంటి ఆక్టోపస్ బలగాలు, అంతేకాకుండా జిహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కి సంబంధించినటువంటి బలగాలతో పాటు ఇక్కడ గురుకుల పాఠశాల విద్యార్థులు, అంతేకాకుండా స్కౌట్స్ అండ్ గైడ్స్, ముఖ్యంగా స్టేట్ ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీస్తో పాటు మరికొంతమంది కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ యొక్క మార్చ్ పాస్ట్ ముగిసిన అనంతరం అయితే తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని రేపు ఉదయం 10:35 పరేడ్ గ్రౌండ్ వేదిక నుంచి అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలందరికీ కూడా ఈ యొక్క గీతాన్ని ఆవిష్కరించే కార్యక్రమాన్ని 10:35 నుంచి 37 నిమిషాల వరకు అంటే 37.5 నిమిషాల పాటు, ఎందుకంటే సుదీర్ఘంగా 2.5 నిమిషాల నిడివితో ఏదైతే ఒక పాటను రూపొందించడం జరిగింది దాన్ని అయితే రేపు విడుదల చేయనున్నారు. అనంతరం మనం చూసినట్లయితే గీత ఆవిష్కరణ అనంతరం అయితే 10:38 సోనియా గాంధీ ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని రేపు ప్రసంగించనున్నారు. 5 నిమిషాల పాటు కూడా సోనియా గాంధీ ప్రసంగించబోతా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంలో తీసుకున్న నిర్ణయాల గురించే కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించి భవిష్యత్తులో ఏ విధంగా వాళ్ళ యొక్క మేనిఫెస్టో కానీ తెలంగాణ ప్రజలకు ఏం చేయాలనుకునేటువంటి అన్ని అంశాల గురించి కూడా రేపు సోనియా గాంధీ ప్రసంగించబోతా ఉన్నారు. సోనియా గాంధీ ప్రసంగం ముగిసిన అనంతరం వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని అయితే ఇక్కడ ప్రసంగించనున్నారు. ముఖ్యంగా మనం చూస్తే ఈ కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ పోలీసులకు సంబంధించి ఉత్తమ అవార్డులను కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అనంతరం ఫోటో సెషన్ కార్యక్రమంతో ఈ యొక్క అవతరణ వేడుకలు అయితే రేపు మధ్యాహ్నం 11:30 నుంచి 12 గంటల మధ్యలో పూర్తి కానున్నాయమ్మా అన్నారు. రైట్, థ్యాంక్ యూ రాంప్రసాద్.